కిరాణా దుకాణంకు పోతే ఫోన్లకించే పైసలు కడుతున్నాం, వైన్ షాప్ కడికి పోతే ఫోన్లకించే పైసలు కొడుతున్నాం, మెడికల్ షాపులు, హోటళ్లు, పెట్రోల్ బంకులు, సినిమా టాకీస్లు, షాపింగ్ మాల్లు, ఇంకా ఏవైనా కానీ యుర్రి అన్ని బిల్లులు ఫోన్లకించే కడుతున్నాం. అది ఫోన్ పే అన్న గానీ గూగుల్ పే అన్న గానీ మొత్తానికి యూపీఐ పేమెంట్లకు అలవాటు పడ్డారు జనాలు. అయితే ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే, యూపీఐ పేమెంట్లకు 10 ఏళ్లు నిండినాయి. మనం మన ఫోన్లలో వాడుతున్న ఆన్లైన్ పేమెంట్లున్నాయి కదా, అగో ఆ ఇకమత్ వచ్చి ఇయాల్టికి సరిగ్గా 10 ఏళ్లట. అయితే దేశం మొత్తం డిజిటల్ పేమెంట్ల దిక్కు మళ్ళియాలే, నగదు చెల్లింపులు తక్కువ చేయాలి అని ఎంపీసీఐ వాళ్ళు 2016లో చేసిన ఉపాయమట ఈ యూపీఐ. అట్లా ఆనాడు చాలైన ఈ ఇకమత్ రోజు రోజుకు కోట్లకు చేరింది. అట్లిప్పుడు దేశం మొత్తం మీద 50 కోట్ల మంది యూపీఐ పేమెంట్ సౌలత్ వాడుతుర్రు. ఇంట్లో 504 బ్యాంకులు, 6.5 కోట్ల మంది దందా చేసేటోళ్లతోని దునియాల్నే తోపు తురుము చెల్లింపుల వ్యవస్థ అని పేరుకెక్కింది. అంతే కదా మరి, చాయ్ కాడ నుంచి మొదలు పెడితే లక్షల రూపాయల విలువ చేసే సరుకు సామాన్ల దాకా అన్ని పేమెంట్లు యూపీఐలనే చేస్తుర్రు చాలా మంది. ఇక ఈ ముచ్చటిట్లా పెడితే ఈ నడుమ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఓ కొత్త ముచ్చట చెప్పిర్రట. అదేందంటే ఇన్నొద్దులు ఎవరికన్నా 10,000 రూపాయలు పంపిస్తే వెంటనే పోయేది కదా, కానీ ఈ కాడ నుంచి అట్లా వెంటనే పోకుండా గంట తర్వాత పోయేటట్లు ఉపాయం చేస్తుర్రట. అది కూడా కొత్తోళ్లకు. ఎందుకంటే ఆంధ్ర బాధ్రలా ఒకరికి కొట్టబోయి ఒకరికి కొడుతుంటారు కదా, అగో అట్లా తప్పుగా కొట్టినప్పుడు చూసుకునేందుకు ఆ గంట టైం అన్నట్లు. ఇక ఇదే ముచ్చట మీద కొందరు ఎమర్జెన్సీ అయితే గంట సేపు ఆగాలనా అని అడిగితే ఈ రూల్ అందరికీ కాదు, ఇంతవరకు పేమెంట్ చేయనోళ్లకు మాత్రమే అనే ముచ్చట్లు కూడా ఇనబడుతున్నాయి. మరిగా ఆ రూల్ ఏ పాటి ముంగడ పడుతుందో ఏమో గాని యూపీఐ వచ్చినాకనైతే పేమెంట్ చేసుడు చాలా అల్కగైపోయింది పో అనేది జనం అంటున్న మాట.